ఇండియా కూటమిలో చిచ్చు రాసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అలాగే ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి అంటే ఒకవైపు అటు భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ న్యాయయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఇండియా కూటమిగా ఉన్నటువంటి ఒక కూటమిలో చీలిక మాత్రం స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో నిజానికంటే ఇండియా కూటమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరు ఉండబోతున్నారు, ఎవరు అందులోంచి బయటికి వెళ్ళబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ మాత్రం ప్రధానంగా కొనసాగుతోంది. సో ఇప్పటి వరకు కూడా మెల్లమెల్లగా బాలారిష్టాలు మాత్రం ఇంకా దాటడం లేదు. ఇండియా పేరుకు ఇండియా కూటమిని పెట్టుకున్నా కానీ ఆ కూటమిలో ఎన్నికలు అయ్యేంత వరకు ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటికి వెళ్ళే అవకాశాలు మాత్రం కొంతవరకు సందిగ్ధం మాత్రం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో తెల్లారితే రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి సంచలనంగా మారాయి. సో మొత్తానికి ఇండియా కూటమిలోంచి తప్పుకుంటున్నారు అన్నది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కూటమిలో ఉండాలా వద్దా అన్నది కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటాం అంటూ కూడా చెప్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో వీళ్లకు అంటే చర్చలు సఫలీకృతం కాలేదు అన్నది ప్రధానంగా వినిపించింది. సో గతంలో చూసుకుంటే కనుక అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా వీక్ ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండాలి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ లో కూడా అంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ అంశాన్ని మమతా బెనర్జీ ముందు పెడితే మమతా బెనర్జీ దానికి నిరాకరించినట్టుగా తెలిసింది. దీంట్లో అంటే గతంలో 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే కనుక అక్కడ 4 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా 2 సీట్ల కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. సో ఇట్లా నేపథ్యంలో 2 ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈసారి 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో సో కొంతవరకు ఎడమొహం పెడమొహం లాగా మారిపోయినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తం 42 స్థానాలు బెంగాల్లో ఉంటే కనుక 42కు 42 స్థానాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నాం, మేము ఏ పార్టీతో పొత్తులో ఉండట్లేదు, ఈసారి ఇండిపెండెంట్ గా అంటే ప్రధాన మా పార్టీ తరఫున తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఈసారి బరిలోకి ఉండబోతోందంటూ కూడా మమతా బెనర్జీ ఈ రోజు అంటే చెప్పినటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు మమతా బెనర్జీ నిర్ణయంతో పాటు అటు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీగా మారిపోయిన విషయం తెలిసిందే. సో అక్కడ ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్ లో రెండో రాష్ట్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం. సో ఇట్లా నేపథ్యంలో ఈ 2 పార్టీలు బయటికి రావడం కూటమిలోంచి, కాంగ్రెస్ పార్టీ కూటమిలోంచి. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది, కూటమిలో ఉండాలా వద్దా అన్నది అంటే మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఎన్నికల తర్వాత అంటున్నారు. సో ఎన్నికల తర్వాత పరిస్థితి ఎట్లా అయినా ఉండొచ్చు, సో రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉండొచ్చు. సో ఇట్లాంటి విషయం పైన అంటే మమతా బెనర్జీ ఒకటే చెప్తున్నారు, మేము సీట్లకు సంబంధించి ఎట్లాంటి చర్చలు జరపలేదంటూ చెప్తున్నా కానీ రాహుల్ గాంధీ రేపు పశ్చిమ బెంగాల్ కు న్యాయయాత్ర పేరుతో జోడో యాత్రలో భాగంగా ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇండియా కూటమిలో
మమతా బెనర్జీ ఉన్నారు. మమతా బెనర్జీకి కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీ తన రాష్ట్రంలోకి అడుగు పెట్టడం కూడా రాజకీయంగా కొంతవరకు వీళ్ళిద్దరికి పడని వాతావరణం కనిపించింది. సో ఇట్లా నేపథ్యంలో తనకు ఇండియా కూటమిలో భాగమైనందుకు తనకు చెప్పి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది, తనకు ఒక సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ కూడా మమతా బెనర్జీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఈ కారణాలతో పాటు సీట్ల అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అడిగిన సీట్లు ఇవ్వమంటూ కూడా ఈసారి 32కు దాదాపు 36 స్థానాల్లో గెలుస్తామంటూ కూడా టీఎంసీ నుంచి మమతా బెనర్జీ చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఎంతవరకు అంటే ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. సో గత ఎన్నికల్లో 2 స్థానాలకు పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్లో స్థానం నిలుపుకోగలుగుతుందా? 4 నుంచి 2కు రావడం జరిగింది 2014 నుంచి 2019 ఎన్నికల వరకు. సో ఈసారి 2024లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మరి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందడుగు వేయబోతోంది? సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎంతో దూరం లేవు, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి క్రమంలో ఈ రోజు మమతా బెనర్జీ ఇచ్చినటువంటి షాక్ మాత్రం నిజానికి ఇండియా కూటమికి ఒక భారీ దెబ్బనే చెప్పాలి. సో మమతా బెనర్జీ బాటలో ఇంకెవరైనా నడిచే అవకాశాలున్నాయా, రాజకీయంగా ఎటువైపు అడుగులు పడబోతున్నాయి అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరొక వైపు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంశం కూడా ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పటికీ రామ జన్మభూమి ఏదైతే ఉందో, అయోధ్య రామ మందిర ఏర్పాటు అన్నది లక్ష్యంగానే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి రాజకీయాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి సమయం తప్పితే, అంటే ఆ 4-5 సంవత్సరాలు తప్పితే మిగతా భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు, అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ 2 స్థానాలతో మొదలైనటువంటి ప్రయాణం ఈరోజు 350-380 వరకు ఎంపీ స్థానాల్లో ఉందంటే కేవలం అయోధ్య రామ మందిర ఏర్పాటు అన్నదే ప్రధానంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఒక రాజకీయ అంశంగా, సామాజిక అంశంగా ప్రజల్లోకి దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ లక్ష్యం అయినటువంటి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది. మరొక వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటిసారి అయిపోయింది, రెండోసారి న్యాయ యాత్ర నడుస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 2 అంశాల్లో భాగంగా ఇప్పుడు దీదీ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అటు ఆమ్ ఆద్మీ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కూటమిలోంచి బయటికి రావడం, ఇండియా కూటమికి బాలరిష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సౌజన్య, రైట్ శ్రీకాంత్, అలాగే ఇంతటి కీలక సమయంలోనే కొన్ని పార్టీలు బయటకు వస్తున్నాయి. మరి ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, మల్లికార్జున ఖర్గేని పెట్టాలంటూ కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. లేదు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ఆ ఎన్నికల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. అండ్ మోరోవర్ ఇండియా కూటమిలో ఉండాలా వద్దా అన్నది మాత్రం ఇంకా నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో మాత్రం మేము మా పార్టీ తరపునే బరిలోకి దిగుతున్నాం అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇండియా కూటమి ఎట్లా గట్టెక్కగలుగుతుంది ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో భాగంగా, మరోవైపు రాహుల్ గాంధీ న్యాయయాత్ర ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ జన్మభూమి నుంచి, అయోధ్య నుంచి అక్షింతలు ప్రతి గడపకు కూడా రావడం జరిగింది. సో గడపకు అక్షింతలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబానికి కూడా చేరుకున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశం కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఇటు న్యాయ యాత్ర ఇప్పటికే కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచింది. సో ఇప్పుడు మరి 2.0 కూడా నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? ఆల్రెడీ ఇంటికి భారతీయ జనతా పార్టీ అక్షింతల రూపంలో వెళ్తే గనక ఏ అంశాలతోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతోంది, భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అంటే పాయింట్అవుట్ చేసి మాట్లాడబోతోంది, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఈవెన్ తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో కూడా ఒక ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో లోక్సభ పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే లోక్సభ సెగ్మెంట్ల పరంగా కూడా పార్లమెంటరీ సమావేశాలు నిర్వహిస్తోంది. సో ఈ రోజు కూడా కరీంనగర్ లో కేటీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ తోటి భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ వాతావరణం కూడా ఎట్లా ఉండబోతుందని కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమిలో ఎట్లా ఉండబోతోంది, ఇంకా చీలికలు ఏమైనా వచ్చే అవకాశాలున్నాయా, చివరిగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి అడుగులతో ముందుకెళ్లబోతోంది, ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతవరకు కూడగట్టుకోబోతోంది అనేది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. అలాగే ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విపక్ష పార్టీల కూటమి ఇండియాలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటరి పురుగు అనగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అలాంటి ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ తో ఇలాంటి పొత్తు లేదని వెల్లడించారు. మరి దేశంలో అధికార బీజేపీపై లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి గద్దదించేందుకు కూడుకున్న విపక్షాల ఇండియా కూటమిలో బీటలు వాడినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్ లో ఆ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు భగవంత్ మాన్. అయితే దేశంలో 2024 జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంది. ఇటు ఢిల్లీలో, మరోవైపు పంజాబ్ లో 2 రాష్ట్రాలు. ఇలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో వెళ్లకుండా విడిగా వెళ్లడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మరోమారు స్ట్రాంగ్ రీజనల్ పార్టీ తృణమూల కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ తో వెళ్లకుండా విడిగా వెళ్లడం పార్టీ ఇలాంటి ఒక 2 రాజకీయ పార్టీలు 3 రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కి బాయ్ చెప్పాలనుకోవడం అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఐక్యంతో ముందుకు వెళ్లాలనుకున్న కాంగ్రెస్ కి ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పాలా. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని ఇప్పటికీ అనేక సందర్భాల్లో భగవంత్ మాన్ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. మరి సార్వత్రిక ఎన్నికల కోసం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్ లో సీట్ల పంపకాలపై ఆప్ కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో భగవంత్ మాన్ ప్రకటన చేయడం గమనార్హం. మరి మిగతా ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ తో, మిగతా రాష్ట్రాల్లో వెళ్తారా వెళ్ళరా, ఏ రకంగా ఉండబోతుంది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే దీనికి ప్రధానమైన కారణం సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కి ఈ పార్టీలకు మధ్య సరైన అంటే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడమే కారణం అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అంతర్గత పోర్ను ఆపి ముందుకు వెళ్ళడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని టీఎంసీ, పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అలాగే ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. అలాగే ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రేటు ఇదే విషయం మీద మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటు లైన్లో ఉన్నారు. రైట్, చెప్పండి సార్. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి మొదటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా, ఎందుకంటే యాంటీ ఓట్ అనేది యాంటీ గవర్నమెంట్ ఓటు చీలడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో గతంలో టీఎంసీ పార్టీ 3 సార్లు అంటే కంటిన్యూగా అధికారంలో ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం వ్యతిరేకత ఓట్లు భారతీయ జనతా పార్టీ పడితే భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి అక్కడ టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేయాలని నిర్ణయానికి రావడం జరిగింది. అదే కాకుండా గతంలో కూడా అక్కడ టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేయాలని అనుకున్న సందర్భంగా ఇండియా కూటమి అంతా కూడా కలిసిగా పోటీ చేయాలని అనుకోవడం జరిగింది. కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పోస్ట్ పోల్ పొత్తు మాత్రం ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ కూటమి ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మీకు పంజాబ్కి వచ్చినట్లయితే పంజాబ్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి 2 పార్టీలు కలిసి పోటీ చేసినట్లయితే ప్రధానంగా అకాలీదళకు భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి అక్కడ మేలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ వేరుగా ఉంటుందని చెప్పేసి భావించారు. కాబట్టి పంజాబ్ లో వేరువేరుగా పోటీ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గోవాలో కూడా, హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం అయితే రావడం జరిగింది. అంటే ఇలాంటి కౌశిక్ గారు, ఇలాంటి కీలక సమయంలో కొన్ని పార్టీలు బయటకు వచ్చేస్తున్నాయి. మరి ఇండియా కూటమి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీని మీద మీరేమంటారు? ఇండియా కూటమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాన్ని కలుపుకొని 38 పార్టీలతోటి వారే భారతీయ జనతా పార్టీలు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇండియా కూటమిలో కూడా ఏది ఏమైనప్పుడు కూడా అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలంటే ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే దానిలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసే కార్యక్రమం, కొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీ చేసే కార్యక్రమం. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ వేరువేరుగా పోటీ చేస్తా ఉన్నాయి. కాకపోతే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. త్రిపురలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోవాలని చెప్పేసి ఇండియా కూడా భావించింది. కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రం అన్ని పార్టీలు, ఇండియా కూటమిలో పార్టీలను కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందంటేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి అధికారం దించే దానిలో భాగంగా ఏది లాభం అయితే చేసే ప్రయత్నంలో భాగంగా ఇండియా కూటమి ముందుకు పోతుందని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. మరి బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది? మేడం, ప్రధానంగా సీట్ల విషయాన్ని పక్కన పెడితే అక్కడ కూటమికి లాభం జరగాలన్నప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి టీఎంసీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ 3 కలిసి పోటీ చేసినట్లయితే ప్రధానంగా టీఎంసీ, భారతీయ జనతా పార్టీ అక్కడ మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు భారతీయ జనతా పార్టీ పడంతో కొంత వారికి మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆఫ్టర్ పోస్ట్ పోల్ పొత్తు పెట్టుకున్నట్లయితే వాస్తవంగా చెప్పాలంటే వేరువేరుగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఈ పార్టీలో పడంతో ప్రధానంగా టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగే అవకాశం. కాబట్టి బీజేపీ సీట్లు నిర్వహించొద్దు అనే ఆలోచనతో మాత్రమే అక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తా ఉన్నాయి పశ్చిమ బెంగాల్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పార్లమెంట్ లో లోక్సభ స్థానాలు 39 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీటు గెలవాలని ఒక వ్యూహంతో ముందుకు పోతుంది. కాబట్టి దాన్ని నిర్వహించే దానిలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ 2 కలిసి పోటీ చేస్తూ టీఎంసీ పార్టీ వేరువేరుగా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి అక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలంటే ఈ వ్యూహంతో ముందుకు పోతే మాకు తప్ప వేరే అందరూ కలిసి పోటీ చేసినట్లయితే ప్రధానంగా బీజేపీ ఎక్కువ లాభం జరిగే అవకాశం. కాబట్టి దానిలో వ్యూహంలో భాగంగానే మాత్రమే పశ్చిమ బెంగాల్లో వేరువేరుగా పోటీ చేస్తా ఉంది ఇండియా కూటమిలో పార్టీ. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. రైట్.
కూటమిలో చిచ్చు రాసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. రేటు ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. రైట్, నమస్తే సార్. కోటేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హలో సార్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలనండి, లేకపోతే సిపిఎం వంటి జాతీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీలతోటి కాంగ్రెస్ కి సీట్ల సర్దుబాటు సమస్య ఉన్నమాట వాస్తవం. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఆ ఇండియా కూటమి ఏర్పాటు సమయంలోనే అలాంటి అంశాలు అనేక చర్చకు వచ్చాయి. అయినప్పటికీ విశాలమైనటువంటి ప్రాతిపదికన అంటే బీజేపీని ఏ పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో అందరూ కలిసి సాధ్యమైన మేరకు సర్దుబాటు చేసుకోవాలనేటువంటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే కొన్ని చోట్ల ఎక్కడైనా అటువంటిది కానప్పుడు ఎవరికి వారు పోటీ చేసి తర్వాత బీజేపీకి వ్యతిరేకమైనటువంటి కూటమిగా ఏర్పడాలనేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు ఆ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందే ఊహించారు బెంగాల్లో కానివ్వండి, లేకపోతే ఇతర చోట్ల ఇటువంటి సమస్యలు వస్తాయని. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ గారు మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా పంజాబ్ లో భగవంత్ సింగ్ మాన్ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అదే విధమైనటువంటి ప్రకటన ఇవాళ చేశారు. అయితే దీనివల్ల ఇది తాత్కాలికమైనటువంటి సమస్య తప్ప వాళ్ళెవరు కూడా మేము ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్తామని కానీ అటువంటి ప్రకటనలు అయితే చేయలేదు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు గురించి మాత్రమే వాళ్ళు చెప్పారు. అందువలన అది ఏమవుతుంది, చివరికి ఏ విధంగా దాన్ని పరిష్కరించుకుంటారు అనేటువంటిది ఇంకా ఎన్నికలకి సమయం ఉంది కనుక ఆ పార్టీలు కానీ కాంగ్రెస్ మధ్య కానీ ఒక అవగాహన కుదురుతుందా లేదా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ కుదరటానికైతే అవకాశాలు ఉన్నాయనేది చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాసుకుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. అలాగే ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతపై పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతపై పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చిచ్చు రాజుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇండియా కూటమిలో చిచ్చు రాసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లోని సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతపై పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇండియా కూటమికి మమతా బెనర్జీ గుడ్ బై చెప్పారు. కూటమిలో ఒక పెద్ద పార్టీగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితమే ఆమె ఈ ప్రకటన కూడా చేశారు. బెంగాల్లో మమతా టీఎంసీ సింగిల్ గా పోటీ చేస్తుంది అని చెప్పేసి కూడా ఆమె ప్రకటించారు. ఇండియా కూటమిలో 23 పార్టీలు ఉన్నాయి. 23 పార్టీలు కూడా ఇప్పటికే 2-3 పర్యాయాలు ఇటు బాంబేలో కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో సమావేశమయ్యాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడే వేళ అన్ని పార్టీలు కూడా కలిసి కూర్చొని సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాలి అని అనుకున్నారు. అయితే రాహుల్ జోడో యాత్ర రేపు పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా తనకు కనీస సమాచారం లేదు అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 42 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు అడగడం, అదేవిధంగా సిపిఎం కి సంబంధించి అక్కడ ఆ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కూడా కొన్ని స్థానాలు, వీటన్నిటికి సంబంధించి మమతా బెనర్జీ ఆ కూటమి నుంచి బయటికి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బెంగాల్లో ఖచ్చితంగా ఒంటరి పోరుకు మమతా బెనర్జీ సిద్ధమైంది. ఎన్నికల తర్వాత తాము ఏ కూటమికి ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది ఆ తర్వాత చర్చ చేస్తామని చెప్పేసి కూడా ఆమె ప్రకటించడం చూస్తుంటే ఇక ఆమె పూర్తి స్థాయిలో ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిందనే చెప్పుకోవాలి. ఇక ఇండియా కూటమి పేరులో కూడా ఆ పేరును ప్రతిపాదించడంలో కూడా మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. అసలు అన్ని పార్టీలు సమావేశమైనప్పుడు ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు గతంలో మాదిరిగా యూపీఏనా లేకపోతే ఇంకేంటా అనేది వచ్చినప్పుడు మమతా బెనర్జీ ఆమె ఇండియా కూటమి అని చెప్పేసి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ పేరు ప్రతిపాదించిన మమతా బెనర్జీ ఆ కూటమి నుంచి బయటికి రావడం, ఆమె మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక 40 స్థానాల్లో వెస్ట్ బెంగాల్లో సొంతంగానే పోటీ చేయబోతుంది. అక్కడ ఎవరితో పొత్తులు ఉండవు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా ప్రకటించింది. ఇక మరి దీనికి సంబంధించి అయితే ఇండియా కూటమి పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారని చెప్పాలి. రాబోయే రోజుల్లో మమతా బెనర్జీతో మాట్లాడతాం, ఆమెను తిరిగి ఇండియా కూటమిలోకి రప్పిస్తామని కొంతమంది మాట్లాడితే ఇంకా మిగతా పార్టీలు కూడా భిన్నంగా స్పందిస్తున్నాయని చెప్పాలి. ఇక ఇండియా కూటమి మరి రాబోయే రోజుల్లో ఇంకా మిగతా పార్టీలు కూడా ఉంటాయా లేకపోతే ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఈ ఎన్నికల్లో మోడీని ధీటుగా ఎదుర్కొని మెజార్టీ స్థానాలు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ విపక్ష నేతలు కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. ఈ ఇండియా కూటమిలోని ఎన్నికలు సీట్ల సర్దుబాటు కంటే ముందే మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటికి రావడం మాత్రం ఆ ఇండియా కూటమిలో ఒక విధమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరి ఇంకెన్ని పార్టీలు ఆ కూటమిలో ఉంటాయి, ఎన్ని బయటకు వస్తాయి అని కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇండియా కూటమిలో చిచ్చు రాసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ గారు మనతో పాటు లైన్లో ఉన్నారు.
వెంకట్ గారు నమస్తే సార్. హలో హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. మేడం యాక్చువల్లీ ఏదైతే మీరు ఒక మాట చెప్పిర్రో, హలో